గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గాను ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్కి సంబంధించినది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. వీటిలో ఓన్లీ ఎకానమీ రిలేటెడ్ సంబంధించినది ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఓకే, వీటిలో మనకు ముఖ్యంగా వ్యవసాయం అనే లెసన్ నుంచి ప్రతి సంవత్సరము లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి అప్డేటెడ్ క్వశ్చన్గా ఆహార ధాన్యాల ఉత్పత్తి గురించి ప్రతి సంవత్సరం అడిగేవాళ్ళనమాట. ఈ సంవత్సరం కూడా చూస్తే 2017 మరియు 2018 సంవత్సరం యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత అంటే 224 మిలియన్ టన్ ఉత్పత్తి సాధించడం జరిగింది. ఎంత అంటే ఆన్సర్ 284 మిలియన్ టన్స్ ఉత్పత్తి సాధించడం జరిగిందన్నమాట 2017-18 సంవత్సరానికి కానీ అడగవచ్చు. అదేవిధంగా జన్ధన్ యోజన అనే పథకం ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వము జన్ధన్ యోజన అనే పథకాన్ని దేనికోసం ఉద్దేశించిందంటే ప్రీ అకౌంట్స్ అనే ఉద్దేశంతో, జీరో అకౌంట్ అనే ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జన్ధన్ యోజన యొక్క ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఇంతకుముందు 5,000 రూపాయలు ఉండేది. ఇప్పటి నుంచి ఎంతకు పెంచబడింది అని క్వశ్చన్ అడుగుతానుక 10,000 రూపాయలకు పెంచడం జరిగింది అని చెప్పవచ్చు. జన్ధన్ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ 10,000 రూపాయలకు తీసుకోవడం జరిగింది. అంటే ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ అంటే వీటిలో మనకు నచ్చినప్పుడు డైరెక్ట్గా ఎటువంటి పూచీకత్తు లేకుండా డైరెక్ట్ 10,000 రూపాయల మటుకు మనం తీసుకుంటే వాటికి మళ్ళీ మనము స్వల్ప వడ్డీతో అమౌంట్ కట్టవలసి ఉంటుంది అనమాట. వాటికి తిరిగి రుణం మాదిరి, ఒక స్వల్ప లోన్ మాదిరి ఎటువంటి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ లేకుండా డైరెక్ట్ 10,000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ కింద అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇంతకుముందు వరకు జన్ధన్ ఈ స్కీమ్ కింద 60 సంవత్సరాల వరకే అర్హత ఉంటేనక ఇప్పుడు 65 సంవత్సరాలకు పెంచడం జరిగింది. జన్ధన్ అకౌంట్ చేసుకోవడానికి కానీ ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడానికి కానీ 65 సంవత్సరాలు ఇప్పుడు ఏజ్ లిమిట్ పెట్టడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఇన్సూరెన్సు, ఈ జన్ధన్ యోజన పథకంలో ఎవరైతే కనుక ఖాతా ఓపెన్ చేస్తారో ఇన్సూరెన్స్ వచ్చేసి వాళ్ళకి ప్రమాద బీమా చొప్పున 2 lakhs వరకు అందించడం జరుగుతుంది. ప్రమాద బీమా ఎంత అంటే 2 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పథకం గురించి లేటెస్ట్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది ఏదంటే ఇప్పటి వరకు డిపాజిట్స్ 90,000 కోట్ల డిపాజిట్స్ అనేది జరిగాయి అన్నమాట. ఈ పథకం కింద అకౌంట్లు ఓపెన్ చేసి ఈ 90,000 కోట్ల వరకు డిపాజిట్స్ అనేది చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. జన్ధన్ యోజన పథకం కింద ఇప్పటి వరకు ఎన్ని డిపాజిట్లు జరిగాయంటే, ఎంత మేరకు డిపాజిట్ జరిగాయంటే 90,000 కోట్ల మేరకు డిపాజిట్ జరిగాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ అనేది రీసెంట్గా అడగడం జరుగుతుంది అనమాట. అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ మనకు ఇంతకుముందు ఎయిర్టెల్ అని చెప్పడం కానీ ఇలాంటివి ఉన్నాయి. కానీ ఐడియా వచ్చేసి వడాఫోన్తో విలీనం కావడం వలన వడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఇది మన దేశంలోనే అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ అవతరించడం జరిగిందన్నమాట. అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఏదంటే వడాఫోన్ ఐడియా లిమిటెడ్ అనమాట. ఓకే, 2018-2019 సంవత్సరానికి గాను మన ఇండియా యొక్క వృద్ధి రేటు జీడిపి ఎంత ఉందంటే ఇది చాలా ఇంపార్టెంట్, 7.4%. దీని అంచనా వేసింది ఏదంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, 2018-19 సంవత్సరానికి గాను జీడిపి ఎంత అంటే 7.4%గా మనం కంపల్సరీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వీటిలో ఆర్బీఐ సూచించిందనమాట. ఇంకో కొన్ని ఆర్థిక సంస్థలు వచ్చేసి డిఫరెంట్గా ఇస్తాయి, కానీ వీటికి రిలేటెడ్గానే ఉంటాయన్నమాట. సపోజు జీడిపి వచ్చేసి 7.3 ఉంటుందనే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 7.3%, 7.3% ఉంటుందని జీడిపి అంచనా వేసింది. కానీ ఆర్బీఐ మటుకు 7.4 అని చెప్పడం జరిగింది. ఓకే, క్వశ్చన్ మనకి IMF సూచించిన విధంగా జీడిపి ఎంత ఉందంటే 7.3 ఇవ్వాలి, లేదంటే ఆర్బీఐ సూచించిన మేరకు ఎంత ఉందంటే స్థూల జాతీయోత్పత్తి అని జీడిపి అని అడిగితే కనుక 7.4 అని చెప్పవచ్చు అనమాట. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చాలా ఇంపార్టెంట్గా బాండ్ ఐ అనేది ఒకటి సూచించడం జరిగింది. ఇది పబ్లిక్ చైన్ బాండ్ అంటారు అన్నమాట. దీన్ని పబ్లిక్ చైన్ బాండ్
ఓకే, ఈ పబ్లిక్ చైన్ బాండ్ అనేది బాండ్ అయ్యే రూపంలో ఉందన్నమాట. వీటికి వచ్చేసి వీటి యొక్క పరిమితి వచ్చేసి 2 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. వీటి యొక్క మెచ్యూరిటీ టైం వచ్చేసి 2 సంవత్సరాలు. పబ్లిక్ చైన్ బాండు అనేది ఫస్ట్ టైం మన ప్రపంచంలోనే ఫస్ట్ టైం ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఈ బాండ్ ఐ అనే పబ్లిక్ చైన్ బాండ్ని ఫస్ట్ టైం వరల్డ్లోనే ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ప్రవేశపెట్టినది ఏదంటే వరల్డ్ బ్యాంక్. అది చాలా ఇంపార్టెంట్. బాండ్ ఐని ప్రవేశపెట్టినది ఏది? వరల్డ్ బ్యాంక్ ఈ మధ్య రీసెంట్ కాలంలో ఒక పబ్లిక్ చైన్ బాండ్ను ప్రవేశపెట్టింది. అది ఏదంటే బాండ్ ఐ. లేదంటే బాండ్ ఐ యొక్క మెచ్యూరిటీ టైం ఎంత అంటే 2 సంవత్సరాలని గమనించాలి. ఇది అమెరికన్ డాలర్లలో రూపొందించడం జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా మనకి బ్యాంకుల్లో ఇంతకుముందు బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంకు, దేనా బ్యాంకు, ఈ 3 బ్యాంకులు కలిసి విలీనమయ్యి మన ఇండియాలోనే 3rd లార్జెస్ట్ బ్యాంకుగా అవతరించాయన్నమాట. 3rd లార్జెస్ట్ బ్యాంక్గా ఈ 3 బ్యాంకులు విలీనం కావడం వలన ఈ ప్రభుత్వ బ్యాంకులన్నీ కలిసి 3rd లార్జెస్ట్ బ్యాంక్గా అవతరించాయి. అయితే ఫస్ట్ లార్జెస్ట్ బ్యాంక్ ఏదంటే ఎస్బీఐ, 2nd లార్జెస్ట్ బ్యాంక్ ఏదంటే ఐసిఐసిఐ బ్యాంకు, 3rd లార్జెస్ట్ ఏదంటే ఇప్పట్లో ఈ 3 బ్యాంకుల విలీనం. ఇంతవరకు 20 బ్యాంకుల వరకు జాతీయ బ్యాంకులు ఉండేవి. ఈ 3 బ్యాంకులు విలీనం కావడంతో ఇప్పుడు 19 బ్యాంకుల వరకే నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ లార్జెస్ట్ బ్యాంకు ఎస్బీఐ, 3rd లార్జెస్ట్ బ్యాంకు ఈ 3 బ్యాంకుల విలీనం. ఈ మధ్యకాలంలో 3rd లార్జెస్ట్ బ్యాంక్ విలీనం అయినది ఏదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంకు, దేనా బ్యాంక్ అనేది అనమాట. అదేవిధంగా బెస్ట్ గ్లోబల్ ఎంప్లాయర్స్ అనేది ఒక అవార్డు ఫోర్బ్స్ జాబితా అనేది ఇవ్వడం జరిగిందనమాట. బెస్ట్ ఎంప్లాయర్స్ అవార్డు వచ్చేసి ఫోర్బ్స్ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో ఫస్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్ కంపెనీ ఉందన్నమాట. ఆల్ఫాబెట్ కంపెనీ. అదే 22వ ప్లేస్లో మన ఎల్ఎన్టీ కంపెనీ ఉంది. ఫోర్బ్స్ నిర్వహించిన బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డ్స్లో వచ్చేసి ఈ మధ్య కాలంలో ఎవరికి వచ్చిందంటే ఎల్ఎన్టీ కంపెనీ. వాటిలో ఎల్ఎన్టీ కంపెనీకి ఎంత వచ్చింది ర్యాంక్ అంటే 22వ ర్యాంకు. ఫస్ట్ ప్లేస్ లేదంటే ఆల్ఫాబెట్ కంపెనీ. ఓకే, బెస్ట్ ఎంప్లాయీస్లో. ఇక ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటే, ఆర్బీఐ మానిటరీ పాలసీ గురించి ఇప్పుడు తెలుసుకుంటే కనుక రెపో రేటు, ఇవి చాలా ఇంపార్టెంట్. రివర్స్ రెపో రేటు. ఓకే, వీటిలో ఇప్పుడు ఈ సంవత్సరానికి గాను రెపో రేట్ వచ్చేసి 6.25%, రివర్స్ రెపో రేట్ వచ్చేసి 6%. ఇవి గమనించాలి. వీటికి 0.25 వ్యత్యాసం ఉంటుందన్నమాట. రెపో రేటుకి, రివర్స్ రెపో రేటుకి. ఆర్బీఐ సూచించిన ప్రకారము, ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకారము రెపో రేట్ వచ్చేసి 6.25%, రివర్స్ రెపో రేట్ వచ్చేసి 6% ఉందని గమనించాలి. అదేవిధంగా సిఆర్ఆర్ ఎంత ఉందంటే 4% ఉంది. ఎస్ఎల్ఆర్ ఎంత ఉందంటే 19.5% ఉంది ప్రజెంట్. కానీ దీన్ని 18%కు 2020 సంవత్సరానికల్లా తగ్గించాలనేది ఎస్ఎల్ఆర్ను ఈ ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ యొక్క ఉద్దేశం అనమాట. ఈ టర్మ్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తే, ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకారము రెపో రేట్ వచ్చేసి 6.25 గమనించాలి బాగా ఈజీగా. రివర్స్ రెపో రేట్ వచ్చేసి 6%, సిఆర్ఆర్ 4%, ఎస్ఎల్ఆర్ 19.5% ప్రస్తుతం. కానీ 2020 కల్లా 18% తగ్గించాలనేది ఒక లక్ష్యం అనమాట. అదేవిధంగా ఇండియాలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉంది అనమాట. అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. అదేవిధంగా ఐడిఎఫ్సి బ్యాంక్ని పేరు మార్చడం జరిగింది ఈ మధ్యకాలంలో. ఏమని పేరు మార్చారంటే, ఐడిఎఫ్సికి కొనసాగింపుగా ఐడిఎఫ్సి ఫస్ట్
బ్యాంక్ లిమిటెడ్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ అని వాళ్ళ పేరు మార్చడం జరిగింది. ఐడిఎఫ్సి పేరు ఏ విధంగా మార్చారంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్. ఇది షార్ట్ టర్మ్గా లాస్ట్ 6 months సంబంధించి ఎకానమీ రిలేటెడ్గా ఓన్లీ షార్ట్ చేసి వీటిని మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే వీటి నుంచే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందని కాబట్టి.